హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో 80% ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా నా వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి చూడండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు డిస్ప్లే అవుతుంది. అండ్ ఎండింగ్ వరకు చూడండి. నేను పెట్టేవన్నీ షార్ట్ అండ్ స్వీట్ వీడియోస్, అప్డేట్స్ అయినా రివ్యూస్ అయినా ఏమైనా ఎండింగ్ వరకు చూడండి సో దట్ మీకు క్లియర్గా తెలుస్తుంది. మీ ఒపీనియన్స్ని కూడా మీరు కాల్ అవుట్ చేయవచ్చు. అండ్ వెళ్ళిపోదాం, డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను అప్డేట్ ఇచ్చే ముందు ఈరోజు ఒక బర్నీ వర్సెస్ రీతు గేమ్ గురించి మాట్లాడాలండి. చాలా అన్యాయం జరిగింది బర్నీ గారికి, అదైతే క్లియర్గా కాల్అవుట్ అవుతుంది. రీతు గారు స్ట్రాటజీ కన్నింగ్ గేమ్ అవని స్ట్రాటజీ ఆవిడ ఎక్కడ తగ్గలేండి, పెడతా ఉంటారు. కానీ టీషర్ట్లో రింగ్ పెట్టుకోవడం అనేది అయితే కరెక్ట్ కాదు అనిపించింది. అండ్ అతను చాలా ఫెయిర్గా ఆడుంటే బాగుండేది. పోనీ రింగ్ టీషర్ట్లో కాకుండా ఇంకెక్కడైనా దాచి ఉండాల్సింది. అసలు ఏదైనా సరే చాలా తప్పది. రీతు గారు ఆడిన గేమ్ అయితే కరెక్ట్ కాదు. అండ్ 2 times కెప్టెన్సీ పోవడానికి కూడా బర్నీ గారి రీజన్ రీతుయే. అండ్ ఇప్పుడు కూడా పాపం ఆయన కెప్టెన్సీ ఎలాగో గెలవలేదు, టికెట్ ఫినల్ అయినా గెలుద్దామని పాపం బేభత్సంగా హీస్ గివింగ్ హీస్ బియాండ్ అని చెప్పచ్చు అనమాట. ఆయన ఏజ్కి, ఆయన తగిలిన దెబ్బలకి బియాండ్ వెళ్ళి ఆడుతున్నాడు. ఆయన బియాండ్ అబౌవ్ ది బెల్ట్ వెళ్ళి, బట్ స్టిల్ హీ డిడ్ ఏ గుడ్ జాబ్. అదే ఆయన ప్లస్ అయింది, అదే రీతు గారికి మైనస్ అయింది. రీతు గారికి ఎంత మైనస్ అయిందంటే సుమన్ శెట్టి గారు వెళ్ళాలి యాక్చువల్లీ, కానీ ఇప్పుడు రీతు గారిని పంపించే డిస్కషన్స్లో ఉన్నారు. మరి ఎంతవరకు ఫైనలైజ్ చేస్తారో తెలీదు. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటకు వెళ్ళడానికి రీజన్ ఒక్క గేమ్ చాలండి నిజంగా అసలు. సో ఓటింగ్ ప్రకారం చూస్తే టాప్లో ఎలాగో తనుజ గారు ఉన్నారు, సెకండ్ సంజన గారు, థర్డ్ భరణి గారు, అండ్ ఫోర్త్ డెమాన్ పవన్, ఫిఫ్త్ రీతు చౌదరి, సిక్స్త్ సుమన్ శెట్టి. సో ఇప్పటి వరకు సింగిల్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ అని కన్ఫర్మ్ ఇవ్వకపోయినప్పటికీ సింగిల్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టి, డబుల్ ఎలిమినేషన్ ఉంటే రీతు చౌదరి అండ్ సుమన్ శెట్టి కన్ఫర్మ్ చేసేలాగా ఈవిడ ఆడేరండి. ఎందుకంటే ఈవిడ ఇప్పటివరకు అందరితో ఆడిన ఆటలు పోలిస్తే ఈ లాస్ట్ మూమెంట్లో ఈవిడ చేసిన ఈ గేమ్ ఏదైతే ఉందో అది మైనస్ అని చెప్పచ్చు. 100% రీతు విల్ బి అవుట్ ఫ్రమ్ ది గేమ్ అండి, అందులో అయితే నో డౌట్. సో డిస్కషన్స్ అవుతున్నాయి. సో సుమన్ శెట్టి బదులు రీతుని తీసేసినా సరే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత నెగిటివిటీ ఆవిడ తెచ్చుకుందనమాట ఒక్క గేమ్ వల్ల. అది స్ట్రాటజీ అవనియండి, ఒక మాస్టర్ మైండ్ అవనియండి, అట్లా అయితే చేసి ఉండకూడదు అని అనిపించింది. మీరేమనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఈ వీక్ సుమన్ శెట్టి వెళ్ళిపోతారా, రీతు చౌదరి వెళ్ళిపోతారా, లేదా ఇద్దరు వెళ్ళిపోతారా కామెంట్ డౌన్ చేయండి. ఎందుకంటే హై ఛాన్సెస్ ఫర్ డబుల్ ఎలిమినేషన్ ఆల్సో. అట్లాంటి ఛాన్స్ ఉంటే మాత్రం ఫస్ట్ రీతు చౌదరి, నెక్స్ట్ సుమన్ శెట్టిని అవుట్ చేస్తారనమాట. చూద్దాం ఏం జరుగుద్దో. మీకేమనిపించిందో కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఎండ్ వరకు కూడా నా రివ్యూస్ని, నా అప్డేట్స్, నా వీడియోస్ని చూడండి. అండ్ నేను రివ్యూ కూడా ఇస్తాను. ఈ వారంలో ఎవరెవరికి ఏ అన్యాయం జరిగిందో ఇప్పటికొచ్చి నేను డిస్కషన్ ఏం పెట్టలేదు, ఎందుకంటే అప్డేట్స్ ఇచ్చే హడావిడిలో ఉన్నా. సో నేను ఆ వీడియోస్ కూడా చేస్తాను, క్లియర్లీ కాల్ అవుట్ చేస్తాను ఏం జరిగింది ఏంటి అనేది. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ టు. థ్యాంక్ యూ.